కోదండరాముని నమ్ముకుంటే అండా దండా ఉంటాడని కోదండరాముని నమ్ముకుంటే గుండె లేని మనిషల్లే మము కొండ కోనల కొదిలేసిండు తార్నాకాలో కూసున్నాడు మంచిగా పల్లి పట్టీలు తింటుండు ఉప్మా అంటిపించుకొని తింటుండు నాకు ఒక నామినేటెడ్ పోస్ట్ వస్తే చాలంటుండు ఏదైనా విద్యాశాఖ మంత్రి ఇస్తే బుగ్గాకారులో తిరుగుతా ఆహా ఓహో అని అనుకుంటు ఈ 70 ఏళ్ళ వయసులో నీకు పదవి ఉంటేంది లేకపోతేందన్నా నిన్ను ప్రొఫెసర్ జయశంకర్ సార్ తర్వాత మా కోదండరామ్ సార్ అని పిలుచుకుంటారు నువ్వేందన్నా ఇంకా చిల్లర పదవుల కోసం ఆశపడుతున్నావు లక్షల మంది నిరుద్యోగులు బాధపడుతుంటే ఇప్పటిదాకా ఆర్ట్స్ కాలేజ్ కాడికి రాలే ఓయూ లైబ్రరీకి రాలే చిక్కడపల్లి లైబ్రరీకి రాలే అంతకుముందు పోలీసులను పెడుతుంది నీ అంతా కేసీఆర్ దొంగ ఇంత నిర్బంధం ఎక్కడ లేదని చెప్పినావు మరి నీ రేవంత్ రెడ్డి అక్కడ చూడు పోలీసు వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ముసుగులు ఉంటారు ఇంటెలిజెన్స్ అక్కడికి వెళ్ళి వస్తాడు ఒక ఆయన టాస్క్ ఫోర్స్ వస్తాడు సడన్గా వచ్చి ఎక్కించుకోపోతారు ఎక్కడన్నా నన్నే తీసుకుపోయారంటే నేను డప్పు కొట్టి ఇక్కడ 100,000 ప్రోగ్రామ్స్ చేసిన కాళ్ళు మొక్కిన అవ్వలై ఒక్కోడికన్నా సిగ్గు శరము ఇజ్జతు లజ్జ కిడ్నీ లివరు హార్టు బీట్ ఏమైనా ఉందా అంటే అన్నం పెట్టినోడికే సున్నం పెడుతురు ఇంత కష్టపడ్డోడిని కిడ్నాప్ చేసి ఒక రూమ్లో బంధించిర్రు ఈ కోదండరామ్ సార్ నోట్లో బెల్లం పెట్టుకున్నాడా కనీసం ఖండించని కూడా ఖండించలే ఆకునూరు మురళి సార్ ఏం చేస్తున్నావు సార్ ఆటలు ఆడుకుంటున్నావా పిల్లలు చచ్చిపోతుంటే ఆ బల్మూరు వెంకట ఏం చేస్తుండు మానవతర అన్న చెనగన్ దయాకర్ అన్న నిరుద్యోగుల వైపు ఉండండి అన్న 2-3 నామినేటెడ్ పోస్టులు ఇస్తే చాలు మంచిగా ఆఫీస్ ఇస్తారు కుర్చీ వేసుకొని 2 లక్షల జీతం తీసుకొని బుగ్గాకారులో నియోజకవర్గం జిల్లాలో అది గొప్ప కాదన్న నిరుద్యోగుల మనసులో ప్రజల మనసులో స్థానం సంపాదించడమే నిజమైన పదవని మీకు ఎన్నడూ తెలుస్తుంది వీళ్ళకి ఎవరు చెప్పాలి ఇప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే మరి మీ ఫ్యూచర్ కార్యాచరణ ఏంటి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు స్పందించకపోతే స్టడీ చైర్లతో పెట్టుకుంటే సీఎం చైరే ఊడబీకినాం ఇప్పుడు 70 ఏళ్ళ 80,000 పుస్తకాలు చదివినోన్నే ఊడగొట్టిర్రు స్టడీ చైర్లతో పెట్టుకుంటే సీఎం చైర్ పోతే ఫామ్ హౌస్లో పొలం పక్కకు చైర్ వేసుకొని ఆడొకడు వస్తాడు శాల్వా కప్పుతాడు బక్క పలసని పెయిన్ ఒక్కసారన్నా అద్దుకోవాలని ఉన్నదని పాట పెట్టుకొని అందటి బతుకైపోయింది సీఎం చైర్లో కూర్చోరు అంటే ఫామ్ హౌస్లో పొలం పక్కకు చేరేసుకొని శాల్వా కప్పంగానే బక్క పలసనైనా ఒక్కసారి అద్దుకోవాలి ఉక్కు గుండె కదా తుక్కు గుండె తుప్పుపోయిన గుండె అయిపోయింది ఆ గుండె అది కాపల కుక్క కాదు కరిసే కుక్క అని అందరూ ఆ కుక్కను ఉరికి కొట్టిర్రు ఎందుకు చెప్తున్నంటే అంత పెద్ద ప్రపంచంలోని అతిపెద్ద నియంత అత్యంత దుర్మార్గున్నే ఓడగొట్టిర్రు రేవంత్ రెడ్డి అనేటోడు ఒక లెక్క కాదు పత్రం కాదు మేము అనుకోనంత వరకే ఆయన ఆటలు సాగుతాయి ఒక్కసారి నిరుద్యోగులు అంటే చాలామంది ఏమనుకుంటారు వీని ఉద్దేశంలో అడ్డా కూలీలు లేకపోతే పని పాట లేని వాళ్ళు అంటారు పని పాట లేని వాళ్ళు కాదు ప్రపంచ చరిత్ర చదివిన వాళ్ళు దేశ చరిత్ర చదివిన వాళ్ళు తెలంగాణ చరిత్ర చదివిన వాళ్ళు వీళ్ళంతా నిరుద్యోగులు అంటే అల్లటప్ప కాదయ్యా జ్ఞాన ఖడ్గాలు